ఆచార్య దేవా ఏమంటివి జాతి నెప్పమన్న సోత సుతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అది జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కొండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృత్తుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భమును జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించవేమయ్యా, మా వంశకుడికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓర్వశిపుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యకు అరుంధతి ఎందో శక్తిని, ఆ శక్తి చండాలాంగని ఎందో పరాశరుడిని, ఆ పరాశరుడు పల్లిపడిచి ఎందు మత్స్యగంధి మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిని పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో నీచే ధర్మ నిర్మాణం అనుచుడని కీర్తించబడుతున్నా ఈ విదురుదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కుల వంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము